జగన్ కు మంత్రి లోకేష్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ గత 5 ఏళ్ల పాలననే ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని చురకలంటించారు. పెట్టుబడులపై చర్చకు రావాలి జగన్ కు సవాల్ విసిరారు. రాష్ట్రం తరపున అందించిన విజ్ఞాపనలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని లోకేష్ చెప్పారు. సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా ఆయన రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. ఎత్తు ఎవ్వరు తగ్గించలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్ లెవెల్కే మేము కడుతున్నాము. వీ విల్ ఫిల్ వాటర్ సిస్టమేటికలీ. జగన్మోహన్ రెడ్డి గారు చేతకంతనం వల్ల మొత్తం డ్యామేజ్ అయింది ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ సంక్షోభంలో పడింది. ఇప్పుడు వీఆర్ ఫస్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసి దాన్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చేస్తాం. 41 ఎవడో ఒప్పుకోలేదు. అదేంటో నాకు అర్థం అవట్లా. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్ గారికి ఇది ఒక చెడ్డ అలవాటు ఉందండి. రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు. సీరియస్గా ఆత్మలతో మాట్లాడతాడు ఆయన. సో ఆయన ఏ ఆత్మతో మాట్లాడి 41 వచ్చిందో ఆయన చెప్పాలి.